చాలా సార్లు మనకు అర్థం కాని విషయం ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విపరీతమైన దుష్ప్రచారం. అందులో శాంతి భద్రతల సమస్య లేదని, అదుపు తప్పిందని, రాష్ట్రపతి పాలన విధించాలని ఏ స్థాయిలో విచ్చలవిడి ప్రచారం చేశారు అంటే, మనకు అర్థం కాని విషయం ఏంటంటే, ఏ గణాంకాలు చెబుతూ ఉన్నాయి, ఎక్కడ శాంతి భద్రతల సమస్య ఉంది, ఎక్కడ ఏం జరుగుతూ ఉన్నాయి, ఈ వివరాలు ఏమీ చెప్పేవాళ్ళు కాదు. కానీ అటువంటి ప్రచారం చేసుకుంటూ పోయేవాళ్ళు. చాలాసార్లు వీళ్ళు చేస్తున్నటువంటి ప్రచారం తప్పుడు ప్రచారం అనే విధంగా కేంద్ర గణాంకాలు వివిధ సందర్భాల్లో రకరకాల నివేదికలు, రకరకాల అంశాల మీద విడుదల చేసుకుంటూ వచ్చినా కూడా ఆ నివేదికలను ఈ దుష్ప్రచారానికి కౌంటర్‌గా ప్రచారం చేసుకోవడంలో అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి టీం ఖచ్చితంగా కూడా సక్సెస్ సాధించలేకపోయింది. తాజాగా 2023 సంవత్సరానికి సంబంధించి కేంద్ర జాతీయ నేర గణాంకాల సంస్థ విడుదల చేసిన ఒక నివేదిక జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో శాంతి భద్రతలను బ్రహ్మాండంగా కంట్రోల్ చేశారు అని, నేరాలను గణనీయంగా తగ్గించారు అని చెప్పి ఆ నివేదిక ప్రశంసించింది. 2023లో ఆంధ్రప్రదేశ్లో నేరాల రేటు గణనీయంగా తగ్గిందని కేంద్ర ప్రభుత్వ నివేదిక, జాతీయ నేర గణాంకాల సంస్థ 2023 నివేదికను మంగళవారం విడుదల చేశారు. దేశవ్యాప్తంగా నేరాల తీవ్రతను అందులో వెల్లడించినటువంటి ఈ నివేదిక 2022తో పోలిస్తే 2023లో దేశంలో నేరాల తీరు ఎలా ఉంది అనే దాన్ని విశ్లేషించారు. ఆంధ్రప్రదేశ్లో అన్ని రకాల నేరాలను జగన్ ప్రభుత్వం సమర్థంగా కట్టడి చేసినట్లు ఆ నివేదిక ప్రశంసించింది. దాడులు, హత్యలు, కిడ్నాప్లు, ఎస్సీ ఎస్టీలపై నేరాలు, మహిళలు, బాలలపై నేరాలు, సైబర్ నేరాలు, ఆర్థిక నేరాలు, ఇలా అన్ని రకాల నేరాలు 2022తో పోలిస్తే 2023లో మరింత గణనీయంగా తగ్గినట్లు కేంద్ర ప్రభుత్వ నివేదిక గణాంకాలతో సహా వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వ గణాంకాల సంస్థ ఇది. ఇంతకుముందు ప్రభుత్వం ఇంకా ఆయన ఉన్నాడు, ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇప్పుడు ఒక ఆయన. ఆయన ఆయన మాట్లాడిన మాటలు నిజంగా 33,000 మంది అమ్మాయిలను అమ్మేశారు వాలంటీర్లు. 33,000 మందిని అమ్మాయిలను అమ్మేశారు వాలంటీర్లు. ఏమైంది ఇప్పుడు? మామూలుగా ఆయన కులుకుతున్నాడా పలుకుతున్నాడా? ఆయన గురించి మాట్లాడుకొని నెత్తినొప్పి ఊరికి. ప్రతిదీ కూడా ఐసీసీ నేరాలు, నిబంధనలు అతిక్రమించే పౌరులపై స్థానిక చట్టాల కింద నమోదు చేసే నేరాలు, హింసాత్మక ఘటనలు, హత్యలు, కిడ్నాపులు అన్నీ గణనీయంగా తగ్గాయి. మహిళలు, బాలికలపై నేరాలు తగ్గాయి. ఎస్సీ ఎస్టీలకు భద్రతలో ప్రాధాన్యత పెరిగింది. సో ఆ వర్గాలపై నేరాలు తగ్గాయి. అయితే 2022, 2023లో దేశంలో ఆర్థిక నేరాలు, సైబర్ నేరాలు లాంటివి పెరిగినా ఆంధ్రప్రదేశ్లో మాత్రం తగ్గడం గమనార్హమట. నేరాలను కట్టడి చేయడమే కాదు, నేరాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడంలో కూడా అప్పటి జగన్ ప్రభుత్వం మెరుగైన భూమిక పోషించిందని, ఎక్కడైనా నేరం జరిగితే వెంటనే కేసు నమోదు చేసి నిర్ణీత కాలంలో ఛార్జిషీటు దాఖలు చేసేలా చర్యలు చేపట్టిందని, కేంద్ర హోంశాఖ నిర్దేశించిన 60 రోజుల గడువులో ఏకంగా 91.6% కేసుల్లో ఛార్జిషీట్లను నమోదు చేసి న్యాయస్థానాల్లో దేశంలోని ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా అవతరించింది అని టాప్లో ఉంది. టాప్ 2, టాప్ 3లలో. ఇంకేనా 33,000 మంది మిస్సింగు, ఇంకేదో అన్నారు. ఏమైంది?